ఈ నెల 15వ తేదీ వైరాలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2 లక్షల రుణమాఫీ ప్రారంభించబోతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 15వ తేదీన సీఎం రేవంత్ వైరాలో జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు గత ప్రభుత్వం కన్నా తక్కువ నిధులు వెచ్చించి ఎక్కువ సాగునీరు అందేలా డిజైన్ చేసినట్లుగా తెలిపారు భట్టి. 2 లక్షల వరకు ఆగస్టు లోపలనే చేస్తామని చెప్పిన దాన్ని నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రేపు ఆగస్టు 15 అంటే జులై 15లో ఇచ్చినటువంటి జీవోతో ఆగస్టు 15 కల్లా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి వైరాలో ఏర్పాటు చేసేటువంటి భారీ రైతు బహిరంగ సభలో ఇక్కడ నుంచే వైరా నుంచే ఆగస్టు 15 నాడు ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధించిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులు చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది. ఈ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ సభ్యులందరూ కూడా సహచర మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. కేవలం రుణమాఫీ ఒకటే కాదు, రుణమాఫీతో పాటు రైతులకు సంబంధించి రైతు బీమాకు సంబంధించి కూడా 1,540 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల కోసం ఆ ప్రీమియంని రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా 1,350 కోట్ల రూపాయలతో 1,350 crores ఈ రాష్ట్రంలో పండించిన పంటలకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేస్తాం. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి రైతులు కట్టాల్సినటువంటి ప్రీమియం అమౌంట్ని రైతులు బదులు రాష్ట్ర ప్రభుత్వమే ఈ 1,350 కోట్లు వాళ్ళ తరఫున కడుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలు. వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించి ప్రభుత్వం నా భవిష్యత్తు ఇప్పటివరకు ఎవరు కేటాయించలేదు. భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి అనుబంధ రంగానికి మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలని, నదులపైన ప్రాజెక్టులు రావాలని, పంటలు బాగా పండాలని, పండేటువంటి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనటానికి కూడా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేవలం 75 కోట్ల రూపాయలతోనే దాదాపు 1,50,000 ఎకరాలకి నీళ్లు బారించడానికి పనికొచ్చే విధంగా రాజీవ్ గాంధీ లింక్ కెనాల్ని ఒకటి ప్రపోజ్ చేసి అప్పటికప్పుడు ఆ ప్రపోజల్ పంపిస్తే దాన్ని 75 కోట్లు శాంక్షన్ చేసి పనులు మంజూరు చేసి టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టి కార్యక్రమం కూడా జరిగింది. కేవలం ఈ 75 కోట్లతో కేవలం ఈ 2 నెలల్లో ఆ 3 నెలల్లో ఆ కాలువ పూర్తి చేసి ఆ కాలువ ద్వారా ఈరోజు గోదావరి నీళ్లని ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్లో లింక్ కలిపి ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ లింక్తో పాటు వైరా రిజర్వాయర్లో కూడా వాటి లింక్ కలిపి ముందుకు పోతున్నటువంటి కార్యక్రమం ప్రారంభోత్సవే రేపు 15 ఆగస్టు నాడు కూడా చేస్తున్నాం. 10 ఏళ్లు 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఎకరం నీళ్లు ఇవ్వలేనటువంటి రీడిజైనింగ్తో ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసి భ్రష్టు పట్టిస్తే దాన్ని సరిచేసి అరకొర నిధులతో త్వరితగతిన ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని మా నిబద్ధతకి ఇది ఒక చక్కటి నిదర్శనం.